మనకెన్నో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని 65వ హైవేపై మాధవరం మునగాల వద్ద గల బ్లాక్ స్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. హైవేపై బెల్ట్ షాప్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైవే వెంట ఉన్న డాబాలు, హోటళ్లపై ప్రత్యేక నిఘా. ఎస్పీ అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మునగాల సర్కిల్ పరిధిలో, ఎస్పెషల్లీ మునగాల పోలీస్ స్టేషన్ పరిధి మనకు చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. NH65 హైదరాబాద్ విజయవాడను కలిపే హైవే పైన ఉన్నటువంటి ఇది మండల హెడ్ క్వార్టర్. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో కాకుండా కొన్ని మనకు మునగాలకి హెడ్ క్వార్టర్కి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని సెంటర్లలో ఎస్పెషల్లీ నిర్లక్ష్యం మూలంగా, 2 వీలర్స్ నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని మన దృష్టికి వచ్చింది. ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు అండ్ అందరూ ఇక్కడికి విజిట్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా మనం ప్రికాషన్స్ తీసుకోవాలా, నేషనల్ హైవే అథారిటీసు, రెవెన్యూ అథారిటీసు తోటి, అదేవిధంగా R&B అథారిటీస్ తోటి మనం మాట్లాడి టెంపరీ మెజర్స్ ఏమైనా తీసుకోవాలా. మనం ఏ సెంటర్లో బ్లింకర్స్, ఎందుకంటే వచ్చేపోయే వాహనదారులను అలర్ట్ పెట్టడంలో లైటింగు, బ్లింకర్స్ అనేవి చాలా పాత్ర ఉంటుంది. రేడియం స్టడ్స్, రేడియం స్ట్రిప్స్ ఇవి సరైన మోతాదులో ఉండడం వల్ల డ్రైవర్స్ని అనుక్షణం మేల్కొనే విధంగా తయారు చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ హైవే మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్, గతంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిన ప్రదేశాలను విజిట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, మీడియా మిత్రుల ద్వారా కూడా అందరూ కూడా మనం అలైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్క విలేజ్లో, ఈవెన్ ఇక్కడికి కూడా మనం చుట్టుపక్కల గ్రామాలలో కూడా వచ్చి యాజ్ ఎ ఎస్పీగా నేను కూడా వచ్చి అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, రాంగ్ రూట్లో ఎప్పుడూ ప్రయాణం చేయొద్దు. అదేవిధంగా స్పీడ్గా, అతివేగంగా, మితిమీరిన వేగంతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకే ప్రమాదం కాదు, మీ తోడు రోడ్డు మీద ప్రయాణించే ఇతరులకు కూడా ప్రమాదంగా ఉంటుంది. మనం ఆల్రెడీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టినాం. మనం ఎక్కడైతే జంక్షన్స్ దగ్గర పెద్ద పెద్ద వెహికల్స్, వచ్చిపోయే రస్తాలో పెద్ద పెద్ద వెహికల్స్ ఆగుతాయో ఆగకుండా వాళ్ళ మీద కొంచెం కఠినంగా చర్యలు తీసుకునేటట్టు హైవే మీద మనం ఫోకస్ పెట్టినాం. అదేవిధంగా ఈ యొక్క ఫ్యూచర్లో ఈ హైవే 6 లైన్స్గా మారబోతుంది అండ్ సర్వీస్ రోడ్లు రాబోతున్నాయి. తదనుగుణంగా మనం ఫ్యూచర్ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జులు అండ్ ఇలాంటివి మనం ఆల్రెడీ NHAIకి సూచించడం జరిగింది. సో మీ అందరూ కూడా, అంటే మీరు పోలీసు ఉన్న, యూనిఫామ్ ఉన్న ఆఫీసర్సే కాదు, మీరు యూనిఫామ్ లేనటువంటి పోలీసులుగా మీరు కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను నివారించడంలో మీరు కూడా కృషి చేయండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు డేటా చూస్తే బ్లాక్ స్పాట్స్లో యాక్సిడెంట్లు తగ్గినాయి, వేరే ఏరియాలో జరుగుతున్నాయి. అందులో ఎందుకు జరుగుతున్నాయి అని మనం విశ్లేషిస్తే ప్రధానంగా నిర్లక్ష్యం మూలంగా, 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోకపోవడం, తాగి నడపడం, మితిమీరిన వేగంతో నడపడం, మైనర్లు నడపడం,
ఇలాంటి వాటి వల్ల జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఇంతకుముందుకే మైనర్లు నడిపితే వెహికల్ ఆర్సీనే క్యాన్సిల్ చేసారు, రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేసినారు, లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళకు 3 సంవత్సరాల నుంచి ఇంకా పైచిలుకు సంవత్సరాల వరకు వాళ్ళకు లైసెన్స్ వచ్చే పరిస్థితి లేదు. మనం స్వయం నియంత్రణ పాటించాలి, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. మనం ఒక వెహికల్ మీద వెళ్ళి హైవే ఎక్కుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిమితమైనటువంటి వేగంతో ఉంటే ఖచ్చితంగా మనం ప్రమాదాలను బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆల్రెడీ చెప్పినాం, హైవే వెంట ఉన్న హోటళ్ళు, దాబాలు, వాటిలలో ఎక్కడైనా మందు సర్వ్ చేసినా, లిక్కర్ సర్వ్ చేసినా, లిక్కర్ అమ్మినా ఖచ్చితంగా మనం ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఫోకస్ పెట్టి ఏదైనా ఉంటే మనకు చెప్పండి, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఖరాబ్ అయినాయి కదా, వాటి మీద ఏమైనా ఇప్పుడే ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. లోకల్గా కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని వాటన్నిటిని రివైవ్ చేయిస్తాం.